అసలు పువ్వు అంటే ఏంటి? మల్లెపూ తెలుసు, గులాబీ పువ్వు తెలుసు, కనకాంబరాలు తెలుసు, లిల్లీ పువ్వు తెలుసు. ఓహో, నీకు ఆ పువ్వులు తెలుసా? జీవితంలో మగాడు ఆస్వాదించేది ఆ పువ్వు తెలియదన్నమాట. ఆ పువ్వు తెలిస్తే తేనె పోసుకుంటావులే. దా పువ్వు చూపిస్తా. చాలా తక్కువ, ఇంకా ముందు ముందు ఉంటుంది కదా. ఏంటి తగులుతుంది? ఏం తగులుతుంది? ఏది తగులుతుంది? అది ఎప్పుడు తగిలేదేలే కానీ. ఏమనిపిస్తుంది మీకు? రండి. ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఆడదాని స్పర్శ తగిలి? చాలా సంవత్సరాలు అవుతుంది టచ్ తగలక. నాకైతే చాలా సంవత్సరాలు అవుతుంది మగవాడి స్పర్శ తగిలి. ఈ స్పర్శలో ఈ స్పర్శలో ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏంటి ఈ మధ్యన గ్లామర్ వస్తున్నావు? అవునా? నీ అక్కేది కింద ఉందా? లేదే, మనం ఇలా చూస్తుంటే మీ అక్కే మనం చూసింది అనుకో, నీకు మోతం ఆగిపోద్ది కదా. కార్లు ఎప్పుడు చేసేదనే, ఇలాంటి ఓపెన్ ప్లేస్ చేస్తేనే ఆ మజా. అవును, చాలా అందంగా ఉన్నావు. అవునా? మరి దోచుకోనా? ఇంకేంటి, ఎప్పుడు ఇక్కడే నువ్వు? అవునా? కారు బోరింగ్ ఉంది, ఈసారి మనం మంచి హోటల్కి వెళ్దాం. ఏం కాదే, చల్లటి గాలి, ఓపెన్ ప్లేస్, చాలా బాగుంది కదా. ఎవరు చూస్తారే, మనతో ఉన్నాం కదా. ఎవరు చూడరు కానీ మన మైకంలో మనం ఉంటే ఎవరు చూసినా మనం పట్టించుకుంటామా ఏంటి? మనల్ని పట్టించుకుంటారు. చూడాలనిపించింది. 5 days అవుతుంది కలిసి లేక, అందుకే వచ్చా. ఇంకా చాలా తక్కువ, ఇంకా ముందు ముందు ఉంటుంది కదా. ఏంటి తగులుతుంది? ఏం తగులుతుంది? ఏది తగులుతుంది? అది ఎప్పుడు తగిలేదేలే కానీ, ఇంకా కొత్తగా ఏదైనా చెప్పు. కొత్తగా ఏంటి? అదే కొత్తగా ఉంది. అవునా? అలానే బాగుంటుంది. నిజం చెప్పి తగిలాలన్నా కదా ఇలా పెట్టా. అవును. ఏంటి ఎప్పుడు చూసిన ఈ హగ్గులు, ముద్దులు, ఈ కౌగులింతలు, రొమాన్స్ లేనా? మంచిగా ఏదో ప్లేస్కి వెళ్ళి బాగా ఎంజాయ్ చేద్దాం. నీకు మాత్రమే ఉందా? నాకు ఉంది. ఎవ్వరు లేని ప్రశాంతమైన ప్లేస్కి వెళ్ళి హ్యాపీగా మన ఇద్దరమే ఎంజాయ్ చేయాలి. అసలు ఇన్ని కోరికలు ఉన్నాయి. నీకు లేవా? నాకున్నాయిలే, కానీ నీకున్నాయంటే కొంచెం ఆశ్చర్యంగానే ఉంది. నాకు ఇంకా కొన్ని కోరికలు ఉన్నాయి. మంచిగా టాప్ వేసుకొని మన ఇద్దరమే అన్నీ వదిలేసి ఎంజాయ్ వేరు. అలా కూడా చేసుకుంటారా? ఎంత బాగుంటుందో తెలుసా? నీకెలా తెలిసే? నేను
చూసాను. చాలా వింత వింతలు ఉంటాయి అక్కడ. అవన్నీ చేయాలని నా కోరిక. ఎప్పుడు ఉందాం? నేను మా అక్కకు తెలియకుండా వస్తాను. 1 వీక్ ఎక్కడికన్నా తీసుకెళ్ళాలి. ఏమే నాకు తెలియకుండా వారం రోజులు క్యాంప్ అన్నావు ఇదేనా? అది కాదు. ఆ. ఏంటి ఏం బాబు ఏంటిది? ప్రేమిస్తే ప్రేమించినట్టుండు, పెద్దలతో మాట్లాడి పెళ్లి చేసుకో. దానికి పెళ్లి చేసే బాధ్యత నాది. ఇక్కడ తీసుకొచ్చి కౌగిలించుకోవడాలు, అగ్గులు చేసుకోవడాలు, కిచ్చులు చేసుకోవడాలు, ఎక్కడికో తీసుకెళ్ళిపోతా, బీచ్లకి తీసుకెళ్తా, సముద్రంలో దుంపుతా, బురదలో బొరుగుతా. బుర్రలో పొరవడానికి మీరు పందులు కాదు, మనుషులు. గుర్తుపెట్టుకో. ఇంటికి పెద్ద దిక్కు నేను పెళ్లి చేసే బాధ్యత నాది. వీడితో ఈ కథలు చేయడానికి వస్తున్నావు నువ్వు? అది కాదు అక్క. లేదండి, మీ చెల్లిని సిన్సియర్గా లవ్ చేస్తున్నాను. అయితే పెళ్లి చేసుకో నాతో మాట్లాడి. మా అన్నయ్య ఒప్పుకుంటాడో లేదు. మీ అన్నయ్యని ఒప్పించే బాధ్యత నాది. మా అన్నయ్యకి ఇంకా పెళ్లి కాలేదండి. అయితే మీ అన్నయ్య కూడా పెళ్లి నేనే చేయాలేంటి? అంటే అన్నయ్యకి పెళ్లి కాకుండా తమ్ముడికి పెళ్లి అంటే అన్నయ్యకి పెళ్లి అవ్వకుండా తమ్ముడు శోభనాలు చేసుకోవచ్చు, పెళ్లి చేసుకోకూడదు. నేను ప్రేమించాను కదా. రేపు మార్నింగ్ వస్తారు మీ ఇద్దరు. సరే, రేపు మార్నింగ్ వస్తాం మీ ఇంటికి. సరే శ్వేత, నీకు అడ్రస్ పెడతాను. సరే. ఏంటి ప్రేమిస్తే ప్రేమించినట్టు ఉండాలి కానీ ఇదేంటి అద్దులు దాటి పెరుగుతున్నావు? కాలు ఇరగొడితే ఏమనుకుంటున్నావు? రండి రండి వదిన గారు, రా శ్వేత, కూర్చోండి. ఉండండి, అన్నయ్య తీసుకొస్తాను. బాగుంది కదా? శ్వేత అన్నయ్య వాళ్ళ అక్క. కూర్చో. తమ్ముడు చెప్పాడండి, శ్వేత అంటే చాలా ఇష్టం అంట. మాకు కూడా అమ్మ నాన్న ఎవరు లేరు. తమ్ముడిని అల్లారు ముద్దుగా పెంచాడు. నా పెళ్ళి కాకపోయినా పర్లేదు, తమ్ముడు పెళ్ళి అయితే చాలు. మంచి ముహూర్తం చూసి దగ్గరలోనే పెళ్ళి చేద్దాం. మీరు చెప్పండి మేడం. మీలాగే మా అమ్మ నాన్న కూడా మా 10th క్లాస్లోనే చనిపోయారు. అప్పటి నుంచి చెల్లిని చాలా గారవంగా పెంచాను, మంచి చదువు చదివిపించాను. దాని రూప్స్ ప్రిపేర్ చేద్దామంటే ఈ తమ్ముడిని లవ్ చేస్తుంది. ఇంకా దానికి చదువు ఎక్కట్లేదు. సరే పెళ్లి చేద్దాంలే అని తర్వాత చదివిపిద్దాం. మనం ఇప్పుడు పెళ్లి చేయకపోతే 40 రోజులు ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. వాళ్ళని ఒకటి చేస్తే నా బాధ్యత తీరిపోతుంది. మీరు దగ్గరలో అంటున్నారు ముహూర్తాలతో నాకు అంత పట్టింపు లేదండి. మీరు ఎప్పుడు చేసినా నాకు సమ్మతం. మా చెల్లి పెళ్ళి అయిపోతే నాకు చాలా సంతోషం. అయితే మరి రేపే చేసేద్దామా? రిజిస్టర్ ఆఫీస్లో చేద్దాం. సరే, మీరు ఎలా అంటారు? మరి రేపు మార్నింగ్ 11 o'clock వెళ్దాం. సరే, అయితే వెళ్ళొస్తాం. కూర్చోండి. ఎలాగో రేపే కదా, ఈరోజు ఇక్కడ ఉండి రేపు అందరం కలిసి వెళ్తాము. ఇక్కడ ఎందుకండి, మా ఇంటికి వెళ్ళిపో. ఇది కూడా మీ ఇల్లే కదా. మా ఇంట్లో ఆడపిల్లలు లేరు. శ్వేత అడుగు పెడితే మా ఇంట్లో ఆడపిల్ల ఉన్నట్టు కదా. ఈ ఒక్క రాత్రి తలదార్చండి, అంత ఇబ్బంది ఏం లేదు కదా. 3 బెడ్రూమ్లు ఉన్నాయి. నేను బెడ్రూమ్లో ఉంటాను, మా తమ్ముడు బెడ్రూమ్లో ఉంటాడు, ఇంకొక బెడ్రూమ్లో మీరు ఉండండి.
సరే అయితే మరి మేము వెళ్ళి పడుకో. మీరు భోజనం చేస్తారా? వస్తూనే చేసి వచ్చాం. సరే వెళ్ళి పడుకో. ఏంటి రేపు పెళ్ళి అయ్యేదాకా తాళి పెట్టేటప్పుడు ఆగవా? అది కాదక్క. సరే నీ వేడి నాకు అర్థమైంది, నేను అందులో ఉంటాను. ఈరోజు అబ్బాయితో కానీ ఈరోజు ఫస్ట్ నైట్ చేసుకో, రేపు పెళ్లి చేసుకో. సరే ఓకే బాయ్. ఏంటి ఇంకా పడుకోలేదా? నాకు నిద్ర రావట్లేదండి. ఎందుకు? ఏమో తెలియట్లేదండి. మరి మీరు పడుకోలేదా? రోజు చెల్లితో పడుకోవడం అలవాటు, ఈరోజు చెల్లి లేదు కదా, నిద్ర పట్టట్లేదు. అవును, మీరు పెళ్ళి ఎందుకు చేసుకోలేదు? నీకు నిజం చెప్పినా? చెప్పండి. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. అవునా? ఎంత గాఢంగా ప్రేమించారంటే తనే సర్వం అనుకోను, తనే ధ్యాసలో బతికాను. ప్రేమను కాదండి, ఎవరో డబ్బు నోడు రాగానే నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. అప్పటి నేను అనుకున్నాను నాకు ఇంకా పెళ్ళి సెట్ అవ్వదని. తమ్ముడు కూడా ప్రేమించాడంటే నేనేంటో అనుకున్నాను. మిమ్మల్ని మీ చెల్లిని చూసిన తర్వాత నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మిమ్మల్ని చూస్తుంటే మీ అమాయకత్వాన్ని, మీ ముఖాల్లో లక్ష్మి కళ, ఎస్పెషల్లీ మీ చెల్లెలి మొహంలో భాగ్యలక్ష్మిలా కనిపిస్తుంది. మీరు కూడా ఒక దేవతలాగా కనిపిస్తున్నారు. అందుకే ఒక్క మాట కూడా మాట్లాడకుండా నేను ఒప్పుకున్నాను. అవును, మీరు పెళ్ళి చేసుకోలేదా? చేసుకోలేదండి. మరి మెడలో మంగళసూత్రం ఏంటి? మా చెల్లి పెళ్లి కాకుండా నేను చేసుకోవద్దని ప్రతి ఎదవ వెంట పడుతున్నాడని, అందుకే ఇది డమ్మీ వేసుకున్నా. ఓ, అయితే ఇప్పుడు మీ ప్రేమను మీరు మర్చిపోయారా? అప్పటి నుంచి ఇంకా ప్రేమ అనేది మొత్తం పూర్తిగా మర్చిపోయాను. మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తుంది. ఇంత బాగా లవ్ చేసిన మిమ్మల్ని ఆవిడ మోసం చేసిందంటే ఆమె మంచిది కాదండి. అసలు మీ మనసుకి ఆమె ఎన్ని కోట్లు ఉంటే ఏం లాభం అండి? మీలాంటి భర్త దొరుకుతాడా? అసలు మిమ్మల్ని చూస్తుంటే నాకు అదొక రకమైన జాలేస్తుంది. మీరేం బాధపడకండి, మీకేం చెప్పాలనిపించినా నాకు చెప్పండి. ఈ జాలిగుణం చూసి నాకు జాలిస్తుంది. మీరెంత మంచివారండి. నాకేంటో మిమ్మల్ని చూస్తుంటే నేను కూడా ఏదో చెప్పాలి, మీతో ఫ్రెండ్షిప్ చేయాలనిపిస్తుంది. మర్చిపోకండి, ఏదైనా చెప్పండి. మీరు తాగండి. మీరు తాగండి. సర్లేండి, నాకు నిద్ర వస్తుంది, నేను వెళ్ళి పడుకుంటాను. మీరు మాత్రం ఈ వాటర్ మొత్తం తాగి ప్రశాంతంగా పడుకోండి.
ఏంటి మీరు ఇంకా పడుకోలేదా? నిద్ర రావట్లేదు. అయ్యో ఎందుకు అలాగా? నాకు కూడా నిద్ర రావట్లేదు తెలుసా. మీరు వాటర్ తాగిపించిన తర్వాత మనసంతా మీ మీదనే లాగుతుంది. మిమ్మల్ని కలుసుకుందామని ఇటే వచ్చేసాను. లవ్ స్టోరీ విన్న తర్వాత, మిమ్మల్ని చూసిన తర్వాత నాకేంటో తెలియదు, అదొక రకమైన జాలిగా ఉంది మీ మీద. జాలి అంటే జాలి ఏం కాదు, ఫీలింగ్స్ కూడా వస్తున్నాయి. ఫీలింగ్స్ ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఏమనిపిస్తుంది మీకు? రండి. ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఆడదాని స్పర్శ తగిలి? చాలా సంవత్సరాలు అవుతుంది టచ్ తగలక. నాకైతే చాలా సంవత్సరాలు అవుతుంది మగవాడి స్పర్శ తగిలి. ఈ స్పర్శలో ఈ స్పర్శలో ఏం చేయాలో అర్థం కావట్లేదు. నాకు నువ్వు బావ వరుస అవుతావు కదా, లేదు మనం కూడా పెళ్లి చేసుకుందాం. అది కూడా రేపే. వాళ్ళిద్దరు పెళ్లితో నా పెళ్ళి. ఎంత బాగుంది! అక్క చెల్లెలు అన్న తమ్ముళ్ళు ఒకేసారి పెళ్ళి. శోభనం మాత్రం పెళ్ళికి ముందు. ఏం రవి, నువ్వు కూడా రెడీయేనా? చూస్తావా, చేస్తావా? చేయాలనిపిస్తుంది. నేను ఎంత అదృష్టం అవుతుంది. మా తమ్ముడే అదృష్టవంతుడు అనుకుంటే నేను అదృష్టవంతుడే. అరే ఒక్క పూటలో నన్ను ఎంత అర్థం చేసుకున్నావంటే రియల్ యువర్ గ్రేట్. నేను ఒక్కసారి ముద్దు పెట్టుకోవచ్చా? 100 సార్లు పెట్టుకోండి. నాతోనూ నీకు ఇవ్వడానికే రెడీ అయ్యా. అబ్బా ఎంత హాయిగా ఉందో. ఏమో తాగుతుంది ఏంటి? అరే లేచింది తాగడానికి. ఇంకా తాకిస్తున్నావు ఎందుకు మరి? అలా తాగుతుంటే చాలా బాగుంది తెలుసా. నాకు బాగా కాగించడం ఇంకేమైనా చేసేది? నాకు పర్మిషన్ ఇస్తే ఎక్కడెక్కడో తాకిస్తాను. తాకిస్తావా? అంతేనా? ఇంకేం చేయవా? అసలు మీ నవ్వురు మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళింది కదా, అసలు ఆమె పువ్వును చూసావా? నేను చూడలేదు, అంత అవకాశం రాలేదు. ఏ పువ్వు చూడలేదా నువ్వు? అసలు పువ్వు అంటే ఏంటి? మల్లెపూ తెలుసు, గులాబీ పువ్వు తెలుసు, కనకాంబరాలు తెలుసు, పెళ్లి పువ్వు తెలుసు. ఓహో, నీకు ఆ పువ్వులు తెలుసా? జీవితంలో మగాడు ఆస్వాదించేది ఆ పువ్వు తెలియదన్నమాట. ఆ పువ్వు తెలిస్తే తేనె పోసుకుంటావులే. దా పువ్వు చూపిస్తా. అనయ్య, శ్వేత కనిపించిందా? లేదురా, వాళ్ళ అక్క కూడా కనిపించట్లేదు. వాళ్ళ అక్క కూడా కనిపించట్లేదా? అన్నా ఇల్లంతా ఎదిగానన్నా, శ్వేత ఎక్కడ కనిపించట్లేదు. నేను మొత్తం వెతకాను రా, ఎక్కడ కనిపించట్లేదు. హలో ఎర్రి పుష్పం బ్రదర్స్,
మేము చెమ్మక్ చకల్లాడి సిస్టర్స్. ఒరే పెద్దోడా, నీ అమాయకత్వం చూసి అది ఎవరినో వేసుకొని పోయి. నేను మీ ఇంట్లో ఉన్న బంగారం, డబ్బు అన్నీ కలిపి ఎత్తుకెళ్ళాను. మీరేం బాధపడకండి. మా ఆధార్ కార్డు కానీ, మా ఫోటోలు కానీ, మీ తమ్ముడితో దిగిన ఫోటోలు కానీ ఏ ఆధారాలు లేవు. కనుక మీరు ఏడుస్తూ ఎర్రి పుష్పాలయ్యి మీ బంగారం పోయిందని, మీ డబ్బు పోయిందని బాధపడద్దు. మేమిద్దరం సిస్టర్స్ వెళ్ళి ఏ ఫారెన్లోనో ఏ కంట్రీలో ఇంకో బ్రదర్స్ని చీటింగ్ చేసి మేము ఇలా వెళ్తూనే ఉంటాం. బాయ్ ఎర్రి పుష్పం బ్రదర్స్. మోసపోయామన్నయ్య.